హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పోషకాలు ఎక్కువగా ఉండే, తక్కువ పదార్థాలు ఎక్కువ పోషకాలు ఉండే మొలకలతో మంచి సలాడ్ చూపిస్తున్నాను. చాలామందికి హెల్తీగా ఉండాలి, హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి, నేను హెల్తీ ఫుడ్ తీసుకోవాలని చాలామందికి ఉంటుంది. కొంతమందికి ఈ స్ప్రౌట్స్ తినాలని ఉన్నా ఆ టేస్ట్ నచ్చదు, లేదా కొందరికేమో గ్యాస్ ఫామ్ అవుతుంది. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ఇలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ లేకుండా మీరు చాలా చక్కగా తినగలుగుతారు. ఇది చాలా హెల్తీ కూడా, పోషకాలు ఏమీ లాస్ అవ్వకుండా చాలా చక్కగా చేసేసుకోవచ్చు. దీనికోసం కొబ్బరి, అలాగే క్యారెట్ తురిమి పెట్టుకోండి. కొత్తిమీర, కరివేపాకు చిన్నగా కట్ చేసి ఇలా మొలకల్ని ఒక 5 నుండి 7 నిమిషాల వరకు స్టీమ్లో ఉడికించుకోండి. అందులో పోషకాల్లో ఏమీ పోవండి అలా స్టీమ్ చేసుకుంటే, కానీ కొంచెం బాయిల్ అవి మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, అలాగే మనం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇది సాలడ్కి కాబట్టి మనం ఇందులో మిక్స్ చేసుకోం కాబట్టి డైరెక్ట్గా తినడం కొంచెం స్పైసీగా ఉంటే సరిపోతుంది, ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. మీ టేస్ట్ లెవెల్కి తగ్గట్టుగా స్పైసీనెస్ యాడ్ చేసుకోండి. మీరు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులోనే క్యారెట్ తురిమింది వేసుకోండి. ఒక 2-3 కరివేపాకులు చిన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఆయిల్ మాత్రం 1 స్పూన్ వేసుకోండి, ఎక్కువగా వేసుకోకూడదు. అంటే క్వాంటిటీని బట్టి వేసుకోండి, చాలా తక్కువగా ఉండాలి సాలడ్లో ఎప్పుడైనా. ఇలా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం కలిపిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అవి కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకోండి, కొంచెం వేడి తగిలేలాగా. ఎక్కువగా ఏ వెజిటేబుల్స్ ఫ్రై చేయొద్దండి, అదొక్క పాయింట్ మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తురుముకున్న కొబ్బరి వేసుకోండి. లేత కొబ్బరి అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా వేసి ఒకసారి మిక్స్ చేసి వెంటనే ఇందులో కొత్తిమీర, మీకు ఉంటే పుదీనా కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది, హెల్దీ కూడా. ఇలా కొంచెం ఇలా ఫ్రై చేసుకోండి. ఉప్పు కూడా ఇక్కడే వేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయింది, ఉప్పు వేసి కూడా కలుపుకోండి. ఇప్పుడు మనం స్టీమ్ చేసిన ఈ మొలకల్ని వేసుకోండి. మొలకలు మాత్రం మీ ఇష్టం వచ్చిన విత్తనాలతో చేసుకోవచ్చండి. నేను ఇక్కడ శనగలు, అలాగే పెసలు తీసుకున్నాను, మీకు నచ్చిన దినుసులతో చేసుకోండి. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయండి. ఆ క్లిప్ మిస్ అయింది, చూసుకోండి ఒకసారి. ఉప్పు బాగుంటే ఇంకా దింపేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర జల్లి దింపేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే మన స్ప్రౌట్స్ మొలకలతో సలాడ్ రెడీ అయిపోయింది. ఇది ప్రోటీన్ రిచ్, అలాగే ఫైబర్ రిచ్ హెల్దీ సలాడ్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫైనల్గా నిమ్మరసం వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.